was there. దేవుడు వారితో ఉండినాడు In all situations. ప్రతి పరిస్థితిలో. When the Israelites were they're crossing the river Jordan, యోర్దాను నది ఇశ్రాయేలు వారు దాటుతున్నప్పుడు God was there. దేవుడు వారితో ఉండినాడు. God was there. దేవుడు వారితో ఉండినాడు. The presence of God దేవుని యొక్క ప్రసన్నత is a very precious commodity. ఎంతో ప్రశస్తమైన విషయం అది. It's a very precious commodity. ఎంతో ప్రశస్తమైన విషయం అది. But you and I, కానీ నీవు నేను many times have neglected God's presence. దేవుని యొక్క సన్నిధిని చాలా సార్లు మనం తృణీకరించేసాము. We have neglected and disregarded God's presence. దేవుని యొక్క సన్నిధిని తృణీకరించి దానికి అసలు విలువ లేకుండా చేశాము. Do you understand do you understand the importance and the preciousness of God's presence? దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విలువ నీకు తెలుసా? Do we understand the importance of God's presence? దేవుని యొక్క ప్రసన్నత యొక్క విలువ నీకు తెలుసా? When we pass through the waters, He is there. జలములలో పడి మనం పోతున్నప్పుడు ఆయన మనతో ఉన్నారు. When we are among the fire, He is there. అగ్ని మధ్యలో మనం ఉన్నప్పుడు ఆయన మన మధ్యలోనే ఉంటున్నారు. When we are walking through the rivers, He floods, He is there. నదుల మధ్యలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. Dear friend, ప్రియ స్నేహితుడా, brother, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, you are young man, యవనస్తుడా, do you value God's presence? దేవుని యొక్క ప్రసన్నతను విలువగా ఇస్తున్నావా? Do you value God's presence? దేవుని యొక్క ప్రసన్నతను నీవు విలువగా ఇస్తున్నావా? We spent our day with Him. దేవునితో మన సమయాన్ని దినం మనం గడిపామా? We spent our Bible reading or our prayer time with Him. ఆయనతో మన యొక్క బైబిల్ పఠనము ప్రార్థనా సమయాన్ని మనం గడిపామా? Have we spent God's time, God's needed time with Him? దేవుడికి మనం ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవుడితో గడిపామా? God's presence, దేవుని యొక్క సన్నిధి so precious, ఎంతో ప్రశస్తమైనది, so precious. ఎంతో ప్రశస్తమైనది. If we neglect such a great privilege, అలాంటి గొప్ప తరుణాన్ని మనం తృణీకరిస్తే we are fools. బుద్ధిహీనులం మనము. We are fools. బుద్ధిహీనులం మనము. In the psalm that we read this morning, ఉదయకాలం మనం చదివిన కీర్తన it is a well-known psalm. అందరికీ సుపరిచితమైనదే. As a matter of fact, I started preparing for today's message. Wanted to talk about Psalm 23 only. ఈ దినం అసలు నేను 23వ కీర్తన గురించే మాట్లాడాలనుకున్నాను. But ended up with this message. కానీ ఈ యొక్క వర్తమానం ఇస్తున్నాను ఇప్పుడు. But then, అయినప్పటికీ what did we read in that psalm? ఆ 23వ కీర్తనలో మనం ఏం చదువుతున్నాము? Yea, though I walk through the valley of the shadow of death. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. Yea, though I walk through the valley of the shadow of death. మరణ ఛాయల గల లోయలో నేను సంచరించినను. I will fear no evil. నేను ఏ కీడుకు భయపడను. Thou art with me. నీవు నాతో ఉన్నావు. Thy rod and thy staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండములను ఆదరించును. Have you experienced this kind of God's presence? ఇలాంటి దేవుని యొక్క ప్రసన్నతను నీవు ఎప్పుడైనా అనుభవించావా? Have we experienced this kind of God's presence? ఇలాంటి దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవించామా? This is the promise of God to you this morning. ఈ ఉదయకాలము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. Promise of His presence, the promise of His companion. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క తోడు ఉండే యొక్క వాగ్దానము. Promise of His companionship. ఆయన తోడుగా ఉండే వాగ్దానము. Even if you pass through the valley of the shadow of death, మరణ ఛాయల గల లోయలో నువ్వు సంచరించినప్పటికీ I will fear no evil. నేను ఏ కీడుకి భయపడను. Thou art with me. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. Thy rod and thy staff, they comfort me. నీ యొక్క దుడ్డు కర్రయు నీ యొక్క దండములను ఆదరించును. I am very grateful to many of you for praying for me whenever I go out. నేను బయట దేశాలకు వెళ్తున్నప్పుడు మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు. దాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు కలిగి ఉన్నాను. If I just look back at what happened in the city of Paris, పారిస్ పట్టణంలో ఏం జరిగిందో ఒక్కసారి నేను తిరిగి చూసుకుంటే so many times I walked that roads. అదే మార్గాలలో చాలా సార్లు నేను నడిచాను. So many times I walked those roads. అదే మార్గాలలో చాలా సార్లు నేను నడిచాను. Last month I went to the city of Brussels in Belgium. బెల్జియం దేశంలో బ్రసెల్స్ అనే పట్టణానికి గత మాసం నేను వెళ్ళాను. As a matter of fact, in searching for God's house, I went to the area which is supposed to be the hub of all these terrorists. నేను దేవుని యొక్క మందిరాన్ని వెతుక్కుంటూ ఈ యొక్క టెర్రరిస్టులు అందరూ ఎక్కడైతే కూడుకుంటారో, ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాను. I passed through those streets looking for God's house. దేవుని యొక్క మందిరాన్ని వెతుక్కుంటూ వారు ఉండే మార్గంలో గుండా వెళ్ళాను నేను. But God has been so gracious. కానీ దేవుడు ఎంతగానో కృప కలిగి ఉండినాడు. Through the valley of the shadow of death, మరణ ఛాయలు కలిగిన యొక్క లోయలో He was with me. ఆయన నాతోనే ఉండినాడు. He had helped me. నాకు సహాయం చేశారు. I am grateful to God and grateful to you for all your prayers. దేవుడికి మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. God is a God He wants to be our companion. దేవుడు మనకు తోడుగా ఉండాలి అనుకునే దేవుడు. You want to allow Him to be your companion. నీ తోడుగా ఉండటానికి దేవుడిని అనుమతిస్తావా? The Lord Jesus said, "You are my friend." ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నీవు నా స్నేహితుడవు.
You are my friends. మీరు నా స్నేహితులు అన్నారు. He has given us that close relationship. అంతటి దగ్గరి సంబంధాన్ని దేవుడు మనకిచ్చారు. But the many times the problem with us is చాలా సార్లు మనతో వచ్చే సమస్య ఏంటంటే our response to him is not equal to the response that he gives to us. దేవుడు మనకిచ్చే ప్రతిస్పందనకి సమానంగా మనము దేవుడికి ప్రతిస్పందించము. He has been very faithful to us. దేవుడు మన పట్ల ఎంతగానో నమ్మకంగా ఉన్నారు. He has been very good to us. మన పట్ల ఎంతగానో మంచిగా ఉండినారు. He has put his presence very close to us. ఆయన సన్నిధిని మనకి ఎంతగానో దగ్గరగా ఉంచారు. He has saved us from every danger. ప్రతి ప్రమాదం నుంచి మనల్ని కాపాడారు. His presence was very close. ఆయన యొక్క సన్నిధి మనకి ఎంతగానో దగ్గరగా ఉండింది. But is our lives conducive for God's presence? కానీ దేవుడి యొక్క ప్రసన్నత మన జీవితాల్లో ఉండటానికి తగువుగా ఉన్నాయా మన జీవితాలు? If our heart is not right, మన హృదయం సరిగ్గా లేకపోతే we cannot have presence with God. దేవుడితో మనం సహవాసం ఆ యొక్క ప్రసన్నత కలిగి We ఉండలేము. cannot have companionship with God. దేవుడు మనకు తోడుగా ఉండలేడు. We cannot have companionship with God దేవుడితో మనం సహవాసం కలిగి ఉండలేము. because our lives is not fit for that. ఎందుకంటే మన జీవితాలు దానికి సరిపోవు. God's servant Shanti aunty used to have one drama. దేవుని యొక్క సేవకురాలు శాంతి ఆంటీ గారు ఒక డ్రామా వేస్తూ ఉండేవారు. I don't know how many of you remember. మీరు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు The కానీ drama used to be something like this. ఆ డ్రామా ఈ విధంగా ఉండేది. A man dies and he's at the doorstep of heaven. ఒక మనుషుడు చచ్చిపోయి పరలోకం ద్వారం దగ్గర ఉంటాడు. And of course this has been, different characters, but I'm giving you whatever I know. ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నాకు తెలుసు. రకరకాలుగా మనం చేసాము. దీన్ని మనం రకరకాలుగా చేసాము నాకు తెలిసి చెప్తున్నాను. So this man dies and goes to the step of heaven. ఈ యొక్క మనుషుడు చచ్చిపోయి పరలోక ద్వారం దగ్గరికి వెళ్తాడు. The angel stops him saying that stop, I have to check your name in the book of life. దేవదూత అక్కడ ఆపేసి జీవ గ్రంథంలో నీ పేరు నేను చూడాలని చెప్పి ఆపుతుంది. Starts looking to it. ఆ జీవ గ్రంథంలో తన పేరుని వెతుకుతా ఉంటాది. This man said, there is no doubt my name should be there. ఏ మాత్రం సందేహం లేదు నా పేరు ఖచ్చితంగా ఉంటుందని వ్యక్తి అన్నాడు. Matter of fact, you are wasting your time looking for my name in that book. మీరు ఒక విధంగా చెప్పాలంటే నా పేరుని వెతుక్కుంటూ మీరు సమయం వృధా చేస్తున్నారు అన్నాడు. Look for the guy behind me. నా వెనకాల ఉన్న వాళ్ళ యొక్క పేర్లు వెతకండి. Let me pass. నేను ముందుకు వెళ్ళిపోతాను. The angel said, no, that doesn't work that way. ఆ దేవదూత అన్నది ఈ విధంగా జరగదని నేను పేరు I చూడాల్సిందే. have to check whether you are in the book. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో నేను చూడాల్సిందే అన్నది. And he says, no, your book, your life, your name is not there. నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదని చెప్పింది దేవదూత. And this man says, it's impossible. ఈ వ్యక్తి అన్నాడు ఇది అసాధ్యము. I am the grandson of a bishop. నేను ఆ చర్చి సంఘ పెద్ద యొక్క మనవణ్ణి అని చెప్పాడు. I am the son of a pastor. నేను ఒక పాద్రి గారి కుమారుడు అని చెప్పాడు. I am the man who has been active in the church. సంఘంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని అన్నాడు. I was a songster. నేను పాటలు పాడేవాడిని నడిపించేవాడిని I అన్నాడు. was a musician. నేను వాయిద్యాలు వాయించేవాడిని I అన్నాడు. was a preacher. నేను బోధకుడిని అన్నాడు. He says, no, something is wrong. Your name is not there. ఏదో తప్పు జరిగింది నీ పేరు మాత్రం ఇక్కడ లేదన్నాడు. I think you're looking at the wrong place. My name is Abraham. You should start with A. Look at the beginning. మీరు నా పేరు అబ్రహాం ఏదో ఆరంభమవుతుంది కాబట్టి మీరు అక్కడ చూడాలి. మీరు ఎక్కడో తప్పుడు స్థలంలో ఎదుగుతున్నారు అన్నాడు. No, it is not there. లేదు ఖచ్చితంగా లేదని చెప్పింది దేవదూత. Our life, మన జీవితము when it is not conducive to God, దేవునికి అనుగుణంగా లేకుండా we ఉంటే cannot have that companionship with Him. దేవుడితో ఆ యొక్క సహవాసం మనం కలిగి But ఉండలేము. if our life is conducive to God, దేవుడికి అనుగుణంగా మన జీవితం ఉంటే He gives us this great promise. ఈ గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నారు. Through the valley of the shadow of death, I will గాఢంధర కలపలో లోయలో నేను సంచరించినను నేను నీతో ఉంటాను. When you pass through the waters, I will be there. నువ్వు జలములలో పడిపోవచ్చినప్పుడు కూడా నేను నీతో ఉంటాను. Running out of time, let's quickly go through the next promise. తరువాతి వాగ్దానం ఏంటంటే Is the promise of providence. మనకి అన్ని అందించే యొక్క వాగ్దానము, ప్రభు అనుగ్రహించే వాగ్దానము. It is a promise of providence. మనకి ప్రభు అనుగ్రహించే వాగ్దానము. Again in the psalm that we just now read. ఇలాగే మనం చదివిన కీర్తనలో And we teach this to our children as soon as they start speaking. మన పిల్లలు మాట్లాడటం ఆరంభించినప్పుడు వెంటనే మనం దీన్ని వారికి నేర్పిస్తా ఉంటాము. God is my shepherd. యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలగదు. I shall not want. నాకు లేమి కలగదు. Our God, మన దేవుడు, He is ready to provide our needs. మన అవసరతలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. He will definitely provide each and every one of our needs. మనకున్న ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తారు. When we go to Him in prayer, ప్రార్థనలో ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, when we go to Him in asking
for our needs, మన అవసరతల విషయమే ప్రభు దగ్గరికి అడుక్కుంటూ వెళ్ళినప్పుడు He will provide. ఖచ్చితంగా మనకి ఆయన అనుగ్రహిస్తారు. God will provide. దేవుడు మనకు అనుగ్రహిస్తారు. If you turn to Philippians chapter 4 and verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే, Somebody from the brother side read it please. Philippians 4:19. సహోదరుల దిక్కు నుంచి ఎవరైనా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. God is the Lord is promising us that He shall supply every one of our needs. ప్రభు మనకి ఈ విధంగా వాగ్దానం ఇస్తున్నారు. ఆయన మనలో ప్రతి అవసరతను తీరుస్తారని. By His riches in glory. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, by His riches in glory, He will be able to supply every one of our needs. క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున మనలో ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తారు. The Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, He will not let His children to beg. తన యొక్క పిల్లలను అడుక్కునేలాగానే చేయరు. He will not let them to beg. తన పిల్లలు అడుక్కునేలాగానే చేయరు. He will not make us. He will provide for each one of our needs. మనలో ప్రతి ఒక్కరి అవసరతను తీరుస్తారు. When we really experience that in our life, మన జీవితంలో నిజంగా దాన్ని మనం అనుభవించి చూస్తే, we don't need to be multimillionaires. మనము లక్షాధికారి కోట్లాధికారిగా ఉండవలసిన అవసరమే లేదు. But God is able to provide our needs in time. దేవుడు మన అవసరతను సరైన సమయంలో అందించగలడు, అనుగ్రహించగలడు. God's servant uncle used to tell many instances how God had helped him in supplying the needs. దేవుడి యొక్క సేవకులు ఎన్నో సందర్భాల్లో దేవుడు తన యొక్క అవసరతను ఎలాగా తీర్చేవారో చెప్తూ ఉండేవారు మనకి. In my life, I can also say that similar experience I had. There are many of you who can say that it's similar experience, how God has been faithful in providing for you. నా యొక్క జీవితంలో, మనలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మనకు అవసరతలను ఎలాగా తీర్చారో మనం చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. God's promises, దేవుడి యొక్క వాగ్దానాలు, He will not let us walk. మనల్ని అవసరతలో పెట్టడు. He will supply each one of our needs. మనలో ప్రతి ఒక్కరి అవసరతను ఆయన తీరుస్తారు. And it is a great experience to experience God's supply in time. దేవుడు ఇచ్చే ఆ యొక్క అనుగ్రహాన్ని సరైన సమయంలో పొందుకోవటమే గొప్ప అనుభూతి అది. When I will probably quote one or two instances when God's servant used to tell us. దేవుడి యొక్క సేవకులు చెప్పే 2 సందర్భాలు నేను చెప్పాలనుకుంటున్నాను. He was called for a revival meetings to some place in Andhra. ఆంధ్రాలో ఒక ప్రాంతానికి ఉద్యోగ కూటానికి దేవుని యొక్క సేవకుడు పిలువబడ్డాడు. Generally when they call a God's servant, ఒక దేవుని సేవకుడిని కూటానికి ఎవరైనా పిలిచినప్పుడు, they will pay for their fares. That is a general tradition. సహజంగా జరిగే విషయం ఏంటంటే వారి యొక్క రవాణా ఖర్చులని వాళ్ళే చూసుకుంటారు. So when you are called, that is natural, right? You are inviting someone to come and labor, you will pay for their fares. సహజమే కదా, మనం ఎవరైనా వచ్చి దేవుని యొక్క పరిచర్య చేయమన్నప్పుడు వారి యొక్క రాకపోకలకి అయ్యే ఖర్చును మనం భరిస్తాము. It so happened, అది ఎలాగ జరిగిందంటే, God's servant was called for a ministry in one place. ఒక స్థలంలో దేవుని యొక్క సేవకుల్ని వారు పిలిచారు. And the evangelist of that place, ఆ యొక్క స్థలంలో ఉన్న సువార్తికుడు told him, brother, సహోదరుడా, whether I give or you use your money, it is same God's money. నేను నీకు డబ్బులు ఇచ్చినా నీ డబ్బు నువ్వు వాడుకున్నది దేవుని డబ్బే కదా. So can you please use your money to go back? నువ్వు తిరిగి వెళ్ళడానికి నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వు వాడుకో అని చెప్పారు. And his pocket was empty. దేవుని యొక్క సేవకుల జేబులో డబ్బు లేదు, Had zero. సున్నా, ఏ పైసా లేదు. He had no money in his purse. తన యొక్క పర్సులో డబ్బులు లేవు. Not only saying that, అది చెప్పడం మాత్రమే he కాకుండా also gave him a brother to say that this brother will put you on the train. ఈ యొక్క సహోదరుడు నిన్ను ఆ యొక్క ట్రైన్ లో ఎక్కిస్తాడని ఒక సహోదరుడు చెప్పాడు. If you are packed, can you just take your bag? He will help you to board the train. నీవు అన్ని సర్దుకున్నట్లయితే నీ బ్యాగ్ మీరు తీసుకోండి, నిన్ను స్టేషన్ వరకు వ్యక్తి తీసుకొస్తాడని చెప్పాడు. He will, give him the money at the station. He will buy the ticket and put you on the train. నీవు స్టేషన్ వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్లయితే ఆయన నీ కొరకు టికెట్ కొని నిన్ను ట్రైన్ లో కూర్చోబెడతాడన్నారు. Here was God's servant. ఇక్కడ దేవుని సేవకులు ఉండినారు. ఇప్పుడు What should he do? ఏం చేయాలి ఇప్పుడు? It is just if he could have simply said, brother, I don't have money. దేవుని సేవకులు అనవచ్చు, you please see, I have not come prepared. You better pay. దేవుని సేవకులు అనవచ్చు, నా దగ్గర డబ్బులు లేవు, సిద్ధపడి రాలేదు, నీవే కట్టయ్యా అని ఉండవచ్చు. But he is a man lived by faith.
కానీ దేవుని యొక్క సేవకులు విశ్వాసంతో జీవించినారు. He was a man who lived by faith. ఆయన విశ్వాసంతో జీవించినారు. The just shall live by faith. నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారు. So he took that helper, so brother who wanted to put him on the train. ఆయన తనతో పాటు ట్రైన్ దగ్గరికి వరకు వచ్చి ఆయన సోదరుని తీసుకున్నారు. And he went to the station. స్టేషన్ కి వెళ్ళారు. He did not even have the money to pay to the rickshaw, the auto rickshaw, to once you reach the station. స్టేషన్ కి వెళ్ళేంత వరకు ఆ యొక్క ఆటో రిక్షాలో రిక్షా వారికి ఇచ్చే డబ్బు కూడా లేదు. So he was about to reach the station. ఆ యొక్క స్టేషన్ దగ్గర వస్తా So ఉన్నది. this brother who accompanied him said, "Uncle, I mean, if you give money, I can quickly get the tickets." ఆ తనతో వచ్చిన సోదరుడు అన్నారు, అంకుల్ గారు మీరు డబ్బులు ఇచ్చినట్లయితే నేను త్వరగా వెళ్ళి టికెట్ తీసుకొని వస్తానని చెప్పారు. The time for the train is it's approaching. ఆ యొక్క ట్రైన్ బయలుదేరే సమయం దగ్గర పడుతుంది అన్నాడు. He said, "Uncle said, hold on." అంకుల్ అన్నారు, ఉండయా కొంతసేపు ఉండన్నారు. So he was just praying. అలాగా దేవుని సేవకులు ప్రార్థిస్తుండినారు. And as he was praying, అలాగా ప్రార్థిస్తుండగా there was one man who came back fast cycling. ఒక వ్యక్తి వెనకాల నుంచి ఎంతో వేగంగా సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. Imagine a man cycling after an auto. ఒక ఆటో వెనకాల ఒక వ్యక్తి సైకిల్ లో రావటం మీరు ఊహించుకోండి. So he was driving, pedaling so fast to reach him. ఎంత వేగంగా ఆయన ఆటో రిక్షాను అందుకోవడానికి ఆయన సైకిల్ తొక్కుతున్నాడు. And he just reached him as this auto was coming to a standstill. ఈ యొక్క ఆటో ఆగి ఆ స్టేషన్ దగ్గర ఆగేంత సమయంలో అక్కడికి వచ్చేసాడు. And he said, "Uncle," and as soon as that God servant got out, దేవుని యొక్క సేవకులు బయటకు వచ్చిన వెంటనే he said, and he took him aside. ఆయన అంకుల్ దేవుని యొక్క సేవకుల్ని పక్కకి తీసుకొని వెళ్ళి Put him in small packet in his hand. ఆయన చేతిలో చిన్న పొట్లాన్ని పెట్టి, God constrained me to immediately give this to you. నేను నీకు డబ్బులు వెంటనే ఇవ్వాలని దేవుడు నన్ను ఒత్తిడి చేశారని Actually, చెప్పారు. I was thinking of sending it by money order. మనీ ఆర్డర్ చేద్దామని నేను అనుకున్నానండి అన్నారు. But somehow I was constrained to run after you on the cycle and give it to you. ఏదో ఒక రీతిగా నేను సైకిల్ మీద పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చి డబ్బు ఇవ్వడానికి దేవుడు నన్ను ఒత్తిడి చేశాడని చెప్పారు. So there was not only money enough for the auto fare, train fare, and also for some sweet to bring it for the children. ఆ డబ్బు ఎంతవరకు To buy సరిపోయింది? some goodies for the children. ఆ డబ్బు ఎంతవరకు సరిపోయిందంటే ఆటో రిక్షాకి ఇవ్వాల్సిన డబ్బు, ట్రైన్ ఖర్చులు, తిరిగి పిల్లలకి ఏమైనా తీసుకువెళ్ళడానికి కూడా సరిపోయింది. So the person who was accompanied him would have thought, ఆ తనతో పాటు వచ్చిన వ్యక్తి అనుకుని ఉండవచ్చు, when God's servant would have given him money to buy, etc. They thought, God's servant is a well-to-do, senior God's servant. తన దేవుని సేవకునితో పాటు ఆటోలో ఉన్న వ్యక్తి అనుకుని ఉండవచ్చు, ఈయన మంచిగా డబ్బున్న వ్యక్తి అని. But that experience cannot beat even if you have ₹1 million in your bank balance. నీ యొక్క బ్యాంక్ లో ₹1,00,000 ఉన్నా కానీ ఇలాంటి అనుభవం, ఆ యొక్క ₹1,00,000 యొక్క అనుభవాన్ని ఓడించలేవు. 10 లక్షలు ఉన్నా కానీ ఈ యొక్క అనుభవాన్ని ఓడించలేవు. This experience cannot beat your bank balance. ఈ యొక్క అనుభవం నీ యొక్క బ్యాంక్ లో ఉన్న డబ్బు యొక్క అనుభవాన్ని ఓడించలేదు. God is faithful to provide. దేవుడు మనకి దయచేయడానికి ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. Have you experienced such provision from God? దేవుడి యొక్క అలాంటి అనుగ్రహాన్ని నీవు ఎప్పుడైనా అనుభవించావా? If not, believe God's promise. లేకున్నట్లయితే దేవుడి యొక్క వాగ్దానాలు నీవు నమ్ము. He is telling you, the Lord is my shepherd. యెహోవా నా కాపరి అని అంటున్నాడు. And you will not want. నీవు అసలు ఏ కొరత కలిగి ఉండవు. Through all your needs, He will provide for you. నీకున్న అవసరతలన్నీ ప్రభువు నీకు తీరుస్తారు. You may say, I don't have money. నాకు డబ్బు లేదని అనవచ్చు. You may say, I don't have enough. I don't know how it will be supplied. నా దగ్గర సరిపోయిన డబ్బు లేదు, దేవుడు ఎలా ఇవన్నీ సమకూరుస్తారో నాకు తెలియదు అనవచ్చు. But God is able to give you, when He gives you these experiences, దేవుడు ఇలాంటి అనుభవాలు నీకు ఇచ్చినప్పుడు ఆయన సమకూర్చగలడు. ఇస్తే you are the richest man in the world. ఈ లోకములో అందరికంటే ధనవంతుడవు నీవే. You can tell along with every other believer. ప్రతి ఒక్క విశ్వాసితో నీవు చెప్పవచ్చు, The cattle on the 1,000 hills. ఆ యొక్క కొండల మీద ఉన్న, ఆ యొక్క 1000 కొండల మీద ఉన్న ఆ యొక్క పశువులన్నీ నావే. Cattle on this 1,000 hills is the Lord. ఆ యొక్క 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ ప్రభువే అని చెప్పవచ్చు. So God is giving us this promise of providence. దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానాన్ని ఇస్తున్నారు. So firstly, God said, give us a promise for the future. మొట్టమొదటిగా దేవుడు భవిష్యత్తు విషయమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. Secondly, God gives us a promise for companionship. మనకు తోడుగా ఉండే వాగ్దానాన్ని రెండవదిగా దేవుడు మనకు ఇస్తున్నారు. Thirdly, God has given a promise for providing for us. దేవుడు మూడవదిగా మనకు అనుగ్రహించే వాగ్దానాన్ని ఇస్తున్నారు. Fourthly, నాలుగవదిగా God's promise is a promise of strengthening us. మనల్ని బలపరిచే వాగ్దానంగా దేవుని యొక్క వాగ్దానం ఉంటున్నది. God's promise is a promise that will strengthen us in our weakness. మన యొక్క బలహీనతలో మనకి బలాన్ని ఇచ్చే వాగ్దానంగా ఉంటది. 2 Corinthians chapter 12 and verse 9. This is a famous verse every one of us know.
మనలో ప్రతి ఒక్కరికి తెలుసు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12 chapter 9 verse. 12వ అధ్యాయం 9వ వచనము. Chapter 12 and verse 9. 12వ అధ్యాయం 9వ వచనము. My grace is sufficient. నా కృప నీకు చాలును. My grace is sufficient. నా కృప నీకు చాలును. For my strength is made perfect in weakness. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణముగా అగుచున్నది. My strength is made perfect in weakness. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. When you look at the world, ఈ లోకం తట్టు మనం చూసినప్పుడు they will look at handsome people. మంచి దేహదారుఢ్యం కలిగిన సౌందర్యంగా ఉన్న వ్యక్తులను తట్టు చూస్తారు. They will look at healthy people. ఆరోగ్యంగా ఉన్న వారి తట్టు They చూస్తారు. will look at beautiful people. సౌందర్యంగా ఉన్న వారి తట్టు చూస్తారు. They will look at people who are well-to-do. మంచి ఆ యొక్క మంచి స్థాయిలో ఉన్న వారి తట్టు చూస్తారు. People will look at people who are strong. బలవంతుల తట్టు ప్రజలు చూస్తారు. The world's rule is, if you show strength, లోకంలో ఉన్న నియమం ఏంటంటే నీవు బలం కనబరిస్తే only then the people will respect you. అప్పుడే ప్రజలు నీకు మర్యాదనిస్తారు. Why do you think all our ministers behave so arrogantly? మన యొక్క ఆ యొక్క మినిస్టర్లు అందరూ ఎందుకంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారు అనుకుంటున్నారు? They think that if you behave like that, the opposite man will respect you. అలాగా నీవు ప్రవర్తించినట్లయితేనే ఎదురున్నవాడు మనకు మర్యాదిస్తాడని అనుకుంటారు. That is their theory. వారికి ఉన్న ఆ యొక్క సిద్ధాంతం అది. God's theory is different. కానీ దేవుడి సిద్ధాంతము వ్యత్యాసమైనది. He says, my grace is sufficient. నా కృప నీకు చాలును అంటున్నారు ప్రభు. If you are a weak man, నువ్వు బలహీనుడుగా ఉంటే I will strengthen you. నేను నీకు బలపరుస్తాను. I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. He is able to strengthen us in every weakness. ప్రతి బలహీనత యందు ప్రభు మనకి బలాన్ని ఇవ్వగల దేవుడు. We may be weak. నువ్వు బలహీనంగా ఉండవచ్చు. You may be weak spiritually. ఆత్మీయంగా బలహీనుడుగా ఉండవచ్చు. Fall into every temptation. ప్రతి శోధనకి పడిపోతూ ఉండవచ్చు. A bottle of alcohol comes to you, you fall down. చిన్న మద్యం సీసా వచ్చినా కానీ నువ్వు పడిపోతావు. A drug addiction, you will fall down. ఆ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నువ్వు పడిపోతా If ఉండొచ్చు. you have to tell lies to your neighbor, you will fall down. నువ్వు పొరుగు వాడితో అబద్ధం ఆడాల్సి వస్తే నువ్వు అబద్ధం ఆడేసి పడిపోతావు. You are a weak man. నువ్వు బలహీనుడవు. You are a weak woman. బలహీనమైన స్త్రీవి. Our strength is weak. మన బలము బలహీనమైనది. We are people who do not have backbone. మనము వెన్నుముక్క లేని వారుగా ఉంటున్నాము. The backbone helps you to stand erect. మన యొక్క వెన్నుముక్క మనము నిలువుగా నిటారుగా నిలబడటానికి సహాయపడుతుంది. For the tree ఒక చెట్టు to stand erect, అది నిలువుగా ఉండాలంటే it needs the roots దానికి వేళ్ళు కావాలి. and the I don't know what to call stem. దానికి ఆ యొక్క Roots. దానికి వేళ్ళు కావాలి. దానికి Okay, stem. So you need the stem to stand erect. దానికి ఆ టంక్ అనేది కావాలి. But if you do not, if that is not there, అది లేకుండా ఉంటే it fall flat. అది కింద పడిపోతుంది. If our strength, if we are weak Christians, మనం బలహీనమైన క్రైస్తవులుగా ఉంటే every wind and weather can make us drop down. ప్రతి గాలి వరద మనల్ని కింద పడేటట్టు చేస్తే, If the devil, puffs at us, సైతాను మన తట అలా ఊదితే you will fall down. కింద పడిపోతావు. But God says, కానీ దేవుడు అంటున్నారు, in your weakness, నీ బలహీనత యందు I will be your strength. నేను నీ బలంగా ఉంటాను. Saint Paul, పరిశుద్ధుడైన పౌలు, we respect him so much. ఆయన మనం ఎంతగానో ఆదరిస్తాము, మర్యాదిస్తాము. He is a man who set up God's church across the world. లోకమందంతటా దేవుని యొక్క సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఆయన. You and I, as heathen people, have come to the knowledge of Jesus Christ. Probably Saint Paul is one of the originators of this. అన్యులుగా ఉండి మనము క్రీస్తు యొక్క జ్ఞానంలో వచ్చినట్లయితే దీని యొక్క మూలము పౌలై ఉండవచ్చు. పౌలు. But it is said about Saint Paul పరిశుద్ధుడైన పౌలు గురించి ఈ విధంగా చెప్పబడింది. that he was physically a very weak man. శారీరకంగా చూసినట్లయితే ఎంతగానో బలహీనుడు. He was a man with defects in his body. తన యొక్క శరీరంలో లోపాలున్న వ్యక్తి. And he was a man who had sight problems. ఆయనకి దృష్టి సంబంధమైన లోపమున్న వ్యక్తి. He had a man who could not live as a normal man. ఒక సామాన్యమైన వ్యక్తి జీవించేటట్టు జీవించలేని But వ్యక్తి. if you look at his life కానీ across the gospel, సువార్తలంతా across the letters, epistles, ఆ యొక్క పత్రికలంతటా ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే you will not get a small inkling of his weakness. తన యొక్క బలహీనత యొక్క ఒక్క విషయం కూడా మనకు కనిపించదు. He was a man who was spiritually strong. ఆత్మీయంగా బలంగా ఉన్న వ్యక్తి. His roots were very deep. ఆయన యొక్క వేళ్ళు చాలా లోతుగా నాటబడి ఉన్నవి. His roots were very deep. ఆయన యొక్క వేళ్ళు చాలా లోతుగా నాటబడి ఉన్నవి. In the first psalm we read, మొదటి కీర్తనలో మనం the చదువుతున్నాము, roots are very deep of a righteous man. నీతిమంతుని యొక్క వేళ్ళు ఎంతో లోతుగా ఉంటాయి. Are we strong? బలంగా ఉన్నామా? Do we fall to every
wind and weather? లేకుంటే ప్రతి విధమైన గాలికి మనం పడిపోతున్నామా? Do we fall to every temptation? ప్రతి శోధనకు మనం పడిపోతున్నామా? We may be sick. అనారోగ్యంగా ఉండవచ్చు. God is ready to strengthen us. దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. We may be having no talent. మనకి ఏ తలాంతు లేకపోవచ్చు. God is able to strengthen us. దేవుడు మనల్ని బలపరుస్తాడు. We may not be able to speak. మాట్లాడలేకపోవచ్చు. God is able to put words in our mouth. మన నోట్లో దేవుడు మాటలు పెట్టగలడు. We may be fearful people. మనం భయపడే ప్రజలుగా ఉండవచ్చు. God is able to put boldness in our hearts. దేవుడు మన హృదయంలో ధైర్యాన్ని పెడతాడు. My grace is sufficient. నా కృప నీకు చాలును. Have you experienced God's grace? దేవుడి కృప నీవు అనుభవించావా? Have you experienced God's grace? దేవుడి కృప నీవు అనుభవించావా? Have you experienced this promise of strength? బలాన్నిచ్చే ఈ యొక్క వాగ్దానాన్ని నీవు అనుభవించావా? Have you experienced this promise of strength? ఈ బలాన్నిచ్చే వాగ్దానాన్ని నీవు అనుభవించావా? You can later on read Psalm 41 and verse 3. The Bible says, the Lord will strengthen him on the bed of languishing. ఆ యొక్క వేదనలో ఉన్న పడకలో ఆయనని దేవుడు బలపరుస్తాడని 41వ కీర్తనలో ఉన్నది. అనారోగ్య పడకలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు God is able to strengthen you. దేవుడు నీకు బలాన్ని ఇవ్వగలడు. Dear friend, ప్రియ స్నేహితుడా, dear brother, ప్రియ సహోదరుడా, dear sister, ప్రియ సహోదరి, do you need strength? నీకు బలం కావాలా? God is promising you that his grace is sufficient. ఆయన కృప నీకు చాలునని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. Are we weak in our hearts? మన హృదయంలో మనం బలహీనంగా ఉన్నామా? Are we weak in our bodies? శరీరంలో బలహీనంగా ఉన్నామా? Are we weak in our soul? ఆత్మలో బలహీనంగా ఉన్నామా? The Lord is telling us, my grace is sufficient. దేవుడు మనతో అంటున్నారు, నా కృప నీకు చాలును. He says, I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. He will come to strengthen us. మనల్ని బలపరచడానికి వస్తాడు. Do you want to claim the promise of his strengthening? దేవుడు బలాన్ని ఇచ్చే యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవాలి, దాన్ని చాటించాలనుకుంటున్నామా? పట్టుకొని అడగాలనుకుంటున్నామా? Many times చాలా సార్లు we always try to have some kind of a backbone or some backing whenever we do some work. మనం ఏ పనైనా చేసినప్పుడు మన వెనకాల మనల్ని బలపరచడానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటాము. బలపరిచే ఏదో ఒక విషయాన్ని పెట్టుకుంటాము. Unless we are sure that there's something that is able to strengthen us, we will not step forward. మనల్ని బలపరిచే ఏదో ఒక విషయం ఉంటేనే గాని, ఖచ్చితంగా ఉంటేనే గాని మనం ముందుకెళ్ళము. But God is telling us, కానీ దేవుడు మనతో అంటున్నారు, take a step of faith. విశ్వాసం పడుకు నీవు వెయ్యి. In your weakness I will strengthen you. నీ బలహీనత ఏదో నేను నిన్ను బలపరుస్తాను. I will make you like the hinds feet. నీ కాళ్ళు లేడి కాళ్ళ వలె నేను చేస్తాను. I will make you to fly like the hinds feet. ఒక లేడి పరిగెత్తినట్టు ఎగిరినట్టు నేను ఎగిరేటట్టు చేస్తాను. He will strengthen our feet. మన కాళ్ళకు బలాన్ని ఇస్తాడు. He will strengthen us. మనల్ని బలపరుస్తాడు. This morning, ఉదయకాలము as God's children, దేవుడి పిల్లలుగా let us claim the promise of God's strength. దేవుడు మనల్ని బలాన్ని ఇచ్చే యొక్క వాగ్దానాన్ని మనం పట్టుకొని అడుగుదాము. I will quickly go on to the other 3 points because we're running out of time. సమయం లేదు కనుక మూడు చూద్దాము. Fifth promise. 5వ వాగ్దానము. The Bible tells us బైబిల్ మనతో అంటున్నది, it's a promise of healing. స్వస్థపరిచే వాగ్దానము. It's a promise of healing. స్వస్థపరిచే వాగ్దానము. In Exodus chapter 50 and verse 26, the Bible says, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో బైబిల్ ఈ విధంగా అంటున్నది, I will put none of these diseases upon you, మీ మీద ఏ తెగులు నేను రాకుండా చూస్తాను. for I am the Lord that healeth thee. మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడను నేనే. I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. Today, ఈ దినము, ఈ రోజుల్లో when we look at around us, మన చుట్టూ ఉన్న వారిని మనం చూస్తే the ministry of healing స్వస్థపరిచే యొక్క పరిచర్య has been misused. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. Has been misused in many ways. చాలా రీతిలో అది దుర్వినియోగానికి పాలవుతున్నది. It sometimes tends to become a source of misappropriation. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించే ఒక మాదిరిగా ఒక విధానంగా ఇది మారిపోతున్నది. There are people who says you send money to us, we will pray for you and you will get healed. కొంతమంది ఏమంటున్నారంటే, మీరు మాకు డబ్బులు పంపించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము, అప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. You buy our oil, మా దగ్గర ప్రార్థన ఉందా, మీరు కొనుక్కోండి, then you will get healed. అప్పుడు నీకు స్వస్థత వస్తుంది అంటారు. You will take this water from Jordan, యోర్దాను నది నుంచి మేము తెచ్చిన మీ యొక్క నీళ్లు మీరు తీసుకోండి, మీకు స్వస్థత వస్తుంది అంటారు. Nowhere in the Bible that's. బైబిల్లో ఎక్కడా ఇలాంటిది లేదు. Of course, it's a God who heals us. దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. When we come to him in faith, విశ్వాసముతో ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, of course it is the truth that there are God's servants blessed with the grace of healing. We should respect that. స్వస్థపరిచే ఆ యొక్క వరం కలిగి ఉన్న దేవుని సేవకులు ఉన్నారు, అది నిజమే, వారిని మనం మర్యాద ఇవ్వాలి. That is the fact and truth. ఇది సత్యము.
There are God's servants who have the gift of healing. స్వస్థపరిచే ఆ యొక్క వరం కలిగి ఉన్న దేవుని యొక్క సేవకులు ఉన్నారు. But God, Bible also tells us కానీ బైబిల్ మనతో ఇంకా ఏం the చెప్తుందంటే healer is not that person. ఆ స్వస్థపరిచేది ఆ వ్యక్తి కాదు. The healer is I, the Lord, who heals you. స్వస్థపరిచే యెహోవాను నేనే స్వస్థపరుస్తాను When the అంటున్నాడు. focus shifts from the Lord to an individual, మన యొక్క గమనము ప్రభు దగ్గర నుంచి ఆ యొక్క వ్యక్తి మీదకి మారినప్పుడు then it becomes an idol worship. అది ఒక విగ్రహారాధన అయిపోతుంది. Because God is a God who heals us. ఎందుకంటే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. With His stripes, you and I are healed. ఆయన పొందిన దెబ్బల చేత నీవు నేను స్వస్థపరచబడ్డాము. Not with anything else. ఇంకా దేని